ఏపీ తెలంగాణ ప్రతి టికెట్ ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ కింగ్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా క్రేజ్, లేకపోతే లేదు. అన్న హీరోయిన్ బాగుందన్న. అన్న ప్రభాస్ కోసమే ఇక్కడికి రావడం అందరూ ఆ హీరోలు అయిపోయేది. ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఈ క్రేజ్, ఈ లెవెల్, ఈ జనం కూడా. అన్న నీకు కూడా చెప్పనా సింపుల్ గా, ప్రతి టికెట్ మీద ప్రభాసే ప్రతి టికెట్ బుకింగ్ ప్రభాస్ వల్ల అయ్యింది. ప్రభాస్ వల్లే. ప్రభాస్ లేడనుకో కన్నప్ప లేడు, మంచి విషయం అయితే ఇదిగో తవలేసుకొని భోజనం వెళ్ళిపోతున్నాయి. విష్ణు క్యామియో బ్రో మూవీలో హీరో ప్రభాస్ మంచు విష్ణు క్యామియోకి వచ్చినాడు అంతే. సినిమా ప్రభాస్ వల్లనే ఆడింది అన్న. ప్రభాస్ దేవుడు అన్న. ప్రభాస్ వీళ్ళకి ఏదో నాన్నమే ప్రేమతో ఈ సినిమా చేశాడు తప్ప లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మాట్లాడిన డైలాగులు కానీ అవన్నీ కూడా చాలా వాస్తవాలు, చాలా బాగున్నాయి. బాగా రాశారు. ప్రభాస్ క్యారెక్టర్ ఒక్కటే బాగా రాశారు. ప్రభాస్ రేంజ్ ఉంది ఈ సినిమాలో. ప్రభాస్ ఆయన చేయగలిగాడు, ఇంకెవరు చేయలే. అదొక్కటే బాగుంది మూవీ మొత్తంలో. ఆ కట్అవుట్ కోసం ఇంతమంది జనం వచ్చిర్రు, దానికోసమే. మేము పర్ఫార్మెన్స్ మంచి చూసిన అంత లేదన్న. ప్రభాస్ అన్న ప్రతి ఒక్కొక్క సీన్ కి ఆయన ఒక్కొక్క డైలాగ్ కి స్టాండింగ్ ఓవేషన్. థియేటర్ మొత్తం పేపర్లు పడ్డది కూడా ప్రభాస్ అన్న ఎలివేషన్స్ కి, ప్రభాస్ అన్న ఎంట్రీకి. అంతవరకు థియేటర్ దద్దరిల్లలే. ప్రభాస్ అన్న వచ్చినాకనే థియేటర్ దద్దరిల్లింది. ఫస్ట్ హాఫ్ స్లో అన్న. ఫస్ట్ హాఫ్ చాలా స్లో, అంతగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ లో చాలా ల్యాగ్ చేసేసారు. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న ఎంట్రీ దగ్గర నుంచి మూవీ మొత్తం నడిచింది. చెప్పాలంటే ఆ సింగిల్ కట్అవుట్ ఈ మూవీని లేపింది అంతే. రేటింగ్ అంటే ప్రభాస్ అన్నని చూసి అంటే 4 ఇవ్వచ్చు అన్న. ప్రభాస్ అన్నని చూసి 4 ఇవ్వచ్చు. క్లైమాక్స్ అంతగా ఏం లేదన్న, అంత హైలైట్ ఏం అనిపించలే. సాంగ్స్ బాగానే ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి కానీ ఎక్కడెక్కడ సెట్ అయ్యా అక్కడ సెట్ కాలే కొన్ని. శివయ్య ఆ డైరెక్షన్ ఓకే అన్న, స్క్రీన్ ప్లే డైరెక్షన్స్ ఓకే బాగానే ఉన్నాయి కానీ కొందరు యాక్టింగ్స్ కానీ అవి కానీ కొంచెం బాగాలేదు. డాన్స్ ఆగన్న నవ్విస్తారు. డాన్స్ ఎక్కడ చేసిండు అన్న, డాన్స్ చూడడానికి. యాక్టింగ్ బాగుందన్న, వాళ్ళ యాక్టింగ్ గురించి తెలిసింది. వాళ్ళ అందరు యాక్టింగ్ బాగానే. ఓవర్ యాక్షన్ యాక్టింగ్, వాళ్ళ యాక్టింగ్ ఓవర్ యాక్షన్ యాక్టింగ్. ఎవరిది? మంచు మనోజ్ది, మంచు విష్ణుది, అంటే మోహన్ బాబుది. వీళ్ళది ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అంతే. ఇందుట్లో ప్రభాస్ అన్న ఉండాడు కాబట్టి ఈ క్రౌడ్ అంతా. లేకపోతే మంచు వింది సినిమా వచ్చింది అనుకో 15 టికెట్లు గుట్టంగా బుక్ కావు. అర్థమైందా? బుక్ పై షోలో 15 గుట్టంగా బుక్ కావు. అసలు నిజం చెప్తున్నా, ప్రభాస్ అన్న ఒక ఎత్తు అయితే నెక్స్ట్ లెవెల్. దేవుడు శివుడు రూపంలో ఎందుకు తీసుకున్నాడు? అసలు వీళ్ళ ఫ్యామిలీలో యాక్ట్ చేసే అవసరం లేదు. వీళ్ళ ఫ్యామిలీలో ఎందుకంటే వాళ్ళ తండ్రి వల్ల న్యాయం చేసిండు. కానీ ఈ సినిమాకి పేరు వచ్చిందంటే ప్రభాస్ అన్న వల్లనే. ఒక్క నిమిషం. ఇండియా కింగ్ ప్రభాస్ అయితే ఏపీ కింగ్ పవన్ కళ్యాణ్. ఇండియా కింగ్ ప్రభాస్, ఏపీ కింగ్ పవన్ కళ్యాణ్. సినిమా బాగాలేదు అనొద్దు, సినిమా బాగానే ఉంది. ప్రభాస్ అన్న వల్ల ఇంకా హైలైట్ అయింది అంతే. సినిమా బాగాలేదు అనొద్దు, సినిమా బాగుంది అన్నయ్య. ప్రభాస్ అన్న వల్ల సినిమా ఇంకా హైలైట్ అయ్యింది. సినిమా బాగాలేదు కాదు, బాగానే ఉంది. ప్రభాస్ అన్న వల్ల ఇంకా హైలైట్ అయింది అంతే. సినిమా బాగానే ఉంది. ప్రభాస్ అన్న వల్ల ఇంకా హైలైట్ అయింది అంతే. సెకండ్ హాఫ్ 25 నిమిషాలు ఉంటుంది. అన్న మంచిగా ఉంది, మంచి భక్తి సినిమా. బాగాలేదు అని మాత్రం అనొద్దు ప్లీజ్. సినిమా బాగుంది, అది ఇంకా ప్రభాస్ అన్న పెట్టుకుని బాగుంది. సినిమా బాగుంది, ప్రభాస్ అన్న వల్లనే బాగుంది. అంతకు మించి బాగాలేదు. చెప్పుడే ప్రభాస్ అన్న నుండి సినిమా బాగుంది. నడిపించింది కాళ్ళు ప్రభాస్ అన్న, నడిపించిందే ప్రభాస్ అన్న. సినిమా సినిమా మొత్తం మా శివుడు రూపం చూపించేసిండు. నిజం చెప్తున్నా, మాకు ఏకంగా మా శివుడు అన్న రియల్ గా మేము దేవుడిని శివుడిని మేము చూడలే. ఇప్పుడు నిజంగా చూసినాం మా దేవుడిని, మా ప్రభాస్ అన్నని. నిజం, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నిజం చెప్తున్నా. నేను ప్రభాస్ అన్న ఎంత ఇష్టపడతానో నాకు తెలుసు, చాలా ఇష్టపడతా. ప్రభాస్ అన్న, పవన్ కళ్యాణ్ అన్న వీళ్ళిద్దరు జోలికి రాకండి. వచ్చింది అనుకో గుద్దాలు వలుగుతాయి.
కుర్చీని మడత పెట్టి దెంగితే ఇది కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అదదు బ్రో. విషయం ఏంటంటే ఒక అభిమాని ఒకలాగా మాట్లాడు, ఒకరికి జరిగిన విషయం చెప్తారు. అది సమస్య. అది అక్కడ అది ప్రభాస్ అన్న వీళ్ళు కలిసి తీసిర్రు, ఆయన దేవులేగా తీసిర్రు, బాగానే ఉంది. సినిమా బాగాలేదని ఒకటి చెప్పారు. ఒక మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక ఎన్టీఆర్ ఇలా ఉంటారు. అది చెప్పుడు సమస్య కాదు. ఇప్పటిదాకా బాగానే ఉంది సినిమా. చూసే వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. ఇలా తాగి నాకైతే ఇప్పటి వరకు చూసేంత వరకు అయితే ఎప్పుడు మనం చూడలే. అన్నని ఇట్లా చూపించి అటు పక్క పెడతారు అంతే. ఒక శివుడు లెక్క, ఒక బొమ్మ లెక్క చూపిస్తారు. బాగుందన్న, ఏం పోర్లే సినిమా. చూసేవాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంట్లో ఏం మొగమాటమో ఒక నేను అభిమానం చెప్తాడు. ఇప్పుడు దానికి సొల్యూషన్ లేదు. ఓకేనా? ఇచ్చిన కొద్దిసేపు అన్నకి ఎంతైతే స్క్రీన్ టైం ఇచ్చారో అంతసేపట్లో మంచిగా రాసిరు. డైలాగ్స్ బాగున్నాయి. యాక్టింగ్ అన్న మామూలుగానే చింపేస్తాడు. ఇల్లు కూడా మంచిగానే ఇచ్చి పడేసిండు. ఏంటిదంటే స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్లు మంచిగా ఉన్నాయి అన్ని. అంటే వాళ్ళ రేంజ్ ఎంత హై ఇయ్యాలో అంత హైలైట్ ట్రై చేసారు. ఇప్పుడు మంచు విష్ణు వీళ్ళంటే డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి. సాంగ్స్ కొన్ని సెట్ అయినాయి, కొన్ని సెట్ కాలే. బట్ అవును అందరూ కొంతమందికి అట్లా సెట్ కాలేదు అనుకో. ఎట్లా అంటే స్క్రీన్ టైం కొంచెం తగ్గించి వాళ్ళని ఎందుకు పెట్టారు మూవీ అంటే ఇప్పుడు మనం ఫ్యాన్స్ వైజ్ మూవీ వైజ్ గా మాట్లాడుతున్నాం. మోహన్ బాబు గారు యాక్టింగ్ మేము వచ్చినప్పుడు యావరేజ్ ఉంది అనుకుని వచ్చాం, అంటే బుక్ చేసుకున్నప్పుడు. కానీ వచ్చి చూసినాకైతే పాటలు, విజువల్స్ క్రేజ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ అన్న వస్తాడు. రాజులకే రాజు యాక్టింగ్ మాత్రం మస్తు చేసిండు అన్న ప్రభాస్ అన్న. సినిమాలో హీరో ఎవరు అనుకోవచ్చు మనం? అంటే స్క్రీన్ టైం తక్కువ ఉంటది కానీ ప్రభాస్ అన్న హీరో. అటు మోహన్ బాబు కావచ్చు, మంచి ఫ్యామిలీ ఇద్దరు కలిసి చేశారు. అటు మోహన్ లాల్ ఇద్దరు యాక్టింగ్ ఎలా ఉంది కంపారిజన్? మంచి అన్నది అయితే బాగుందన్న. అంటే ఫస్ట్ నుంచి నీట్, అంటే కరెక్ట్ చేసిండు నీట్ గా. అంటే ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు, ఎంత చేయాలో అంత చేసిండు. పాటలు, విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయి. వాళ్ళు చెప్పారు కదా స్టేజ్ లో విజువల్స్ ఉన్నాయి అది ఇదని, కానీ క్రేజీ చేసారు. విజువల్స్ అయితే ఒక్క గ్రాఫిక్స్ కూడా ఇట్లా ఏదో చీప్ గా ఉంది అమీర్పేట అట్లా వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్ క్రేజీ. అట్లా అతన్ని ఒక భక్తుని చేస్తాడు గట్లా ప్రభాస్ అని వచ్చే గట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.